వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. మనం పేపర్లో చూస్తుంటామండి, బోర్వెల్లలో పిల్లలు పడిపోయారు, వాళ్ళని రక్షించారు అంటే. అలాగే వరదలు వచ్చినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, అలాగే ఒక లిఫ్ట్లో ఇరుక్కుపోయారు, వాళ్ళు రక్షించారు. బిల్డింగ్ కొలాప్స్ అయింది, దాంట్లో అడుగు ఉండిపోయినట్టు ఆ బిల్డింగ్ కింద ఉండిపోయిన వాళ్ళని రక్షించారు అని చెప్పేసి మనం చూస్తుంటాం. ఈరోజు మనతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీసెస్ ఆఫీసర్ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఎక్విప్మెంట్ ఏం ఉపయోగిస్తున్నారు, అది ఏ విధంగా ఉపయోగిస్తారు ఈరోజు చూద్దాం. నమస్కారం సార్ శ్రీధర్ గారు. నమస్కారం అండి. సార్, ప్రజలందరూ కూడా చాలా అంటే వాళ్ళ ఆపదలో మీరు రక్షించినప్పుడు నిజంగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే దేవుడు మీ రూపంలో వచ్చారని అలా అనుకుంటారండి. కాకపోతే మా సర్వీస్ కాబట్టి మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తాము. మీరేమంటారంటే మీ డ్యూటీ అంటారు. మా డ్యూటీ కాబట్టి మా విధి నిర్వహణ మేము 100% మేము ఇంతవరకు ఇవ్వగలము. దాన్ని మేము సాటిస్ఫై చేసి వాళ్ళని సేవ్ చేయడం మా కర్తవ్యం ఉంది. అవునండి. వాళ్ళ ప్రాణాలని మాకు ఇంపార్టెంట్. మా మోటో కూడా అదే, వి సర్వ్ టు సేవ్ అవర్ లైఫ్స్ అండ్ ప్రాపర్టీ. లైవ్స్ అండ్ ప్రాపర్టీ. ముందుగా మేము ఇచ్చేది ప్రాపర్టీ కంటే ముందు లైవ్స్ కి ఇస్తాం మేము ప్రియారిటీ. అలా ప్రాపర్టీలో కాకుండా లైవ్స్ లో ఇచ్చే దాంట్లో కూడా మళ్ళీ మేము ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఎవరు ఎనేబుల్, ఎవరు ఎఫిషియెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితులను ఎవరు తట్టుకోగలరు, వాళ్ళ ఎఫిషియన్సీ ఏముంది కంపేర్ టు మెన్, ఉమెన్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాము. ఉమెన్ లో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లో 2 లైఫ్స్ ఉంటాయి కదా, కాబట్టి పుట్టబోయే పిండానికి కూడా మనం జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం కాబట్టి ఎక్కువ మనం వాళ్ళని ముందుగా సేవ్ చేయడానికి ప్రియారిటీ ఇస్తాం. తర్వాత చిల్డ్రన్, తర్వాత మనం ఓల్డ్ ఏజ్ పర్సన్స్. ఎందుకంటే మిడిల్ ఏజ్ ఎందుకంటున్నాం అంటే వాళ్ళకి ఎఫిషియెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం రాగలుగుతారు, కొంచెం తట్టుకోగలరు ఆ పరిస్థితిని. చిల్డ్రన్ కానీ, ఓల్డ్ ఏజెస్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ తట్టుకోలేరు కాబట్టి ముందు పీరియడ్ లో, ముందు వరుసలో వీళ్ళని సేవ్ చేసి తర్వాత ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళని సేవ్ చేయడం జరుగుతుంది. ఇంకా మా సర్వీస్ లో ఇప్పుడు రీసెంట్ ఈ మంత్ లోనే 5 మెంబర్స్ ని రెస్క్యూ చేయడం జరిగింది. 5 మెంబర్స్ జస్ట్ ఈ ఆగస్ట్ మంత్ లోనే. రీసెంట్ స్టేట్ న్యూస్ మీరు హాట్ టాపిక్ తెలుసు, ఇక్కడ ఉప్పల్ స్కై వాక్ లో 3 మెంబర్స్ ని కానీ, ఇక్కడ రాజేష్ స్వగ్రహాలో అని 2 ఆ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. మీరు వెళ్ళేసరికి వాళ్ళు ఏమన్నారంటే ఎవరు లేరని చెప్పారు బయట వాళ్ళు. ఇక్కడ అది స్వగృహాలో అపార్ట్మెంట్ లో. అవునండి. కానీ మీరు మళ్ళీ లోపలికి వెళ్ళాము, వాళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఒక గంట ఉండిపోయారండి లిఫ్ట్ లో. గంట ఉన్నారు. విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి సేవ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు మేనేజ్మెంట్ కి తెలియదు అక్కడ ఉన్నారని, అది ఆ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారని తెలియదు వాళ్ళకి. తెలీదు. మేము విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు రక్షించడం కోసం ఫోన్ చేస్తే, సార్ ఇక్కడే ఉన్నాను, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్, ఎవరు రావట్లేదు, మాకు ఎయిర్ కూడా సఫికేషన్ ఉంది, మాకు తీసుకోవడానికి చాలా భయంగా ఉంది అంటే సేవ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ వర్ణనాతీతం. ఎందుకంటే సార్ మీరు చాలా సేవ్ చేశారు సార్, మీకు చాలా రుణపడి ఉంటాం సార్ మీ జీవితానికి అన్నప్పుడు. ఈ లైఫ్ లో నేను వచ్చినప్పుడు అనుకున్నాను, ఈ సర్వీస్ లో నా ఎంటైర్ సర్వీస్ లో ఒక్కరిని సేవ్ చేసినా చాలు, నేను తీసుకున్న డిసిషన్ కి 100% నేను ఫుల్ఫిల్ చేసిన అనుకునేవాడిని. కానీ ఫస్ట్ మంత్ లోనే 5 మెంబర్స్ సేవ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. అంటే ఎందుకంటే మన సర్వీస్ ని మనం ఎఫిషియెంట్ గా చేసినప్పుడు అది 10 మందికి ఉపయోగపడి వాళ్ళని మనం సేవ్ చేసినప్పుడు చేసే పనికి, కర్తవ్యానికి మనం 100% మన న్యాయం చేసామనే ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక అతను రక్షించారు, అతని మీద కుటుంబం మీద ఎంతో మంది ఆధారాలు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య, ఎంతమంది ఉంటారు. ఒక వ్యక్తిని రక్షించాలంటే ఇండైరెక్ట్ గా మొత్తం ఆ ఫ్యామిలీని మీరు రక్షించినట్టు అయింది. అయితే ఏ విధమైన ఎక్విప్మెంట్ ఉంది, ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే బోర్వెల్ లో పడిపోయిన పిల్లల్ని ఎలా రక్షిద్దాము, అలాగే లిఫ్ట్ లో ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ఒకటి మాకు ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. రండి వెళ్దాం చూద్దాం. సార్ ఈ ఎక్విప్మెంట్ ఏంటి సార్? ఇది ఎక్విప్మెంట్ ఇది మనకు కాంక్రీట్ కట్టింగ్స్ అండి సార్. ఇది మన పిల్లర్స్ గానీ, స్లాబ్స్ గానీ, బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కొలాప్స్ కింద ఉండిపోతారు కదా మన విక్టిమ్స్, కొంతమంది ఉండిపోతారు. అప్పుడు మనం పెద్ద వాళ్ళని ఒకేసారి లేపలేము కదా, దానికి లేపడానికి కూడా మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది. అయితే చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పుడు వాల్స్ ని కట్ చేయడానికి కానీ, నియర్ బై లో ఉన్నదాన్ని మనం లోపల ఫైర్ అవుతుంది, ఎగ్జిట్ డోర్ క్లోజ్ చేసుకున్నారు, డోర్ ఎట్ ఏ టైం డోర్ క్లోజ్ చేయడం వల్ల ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఫైర్ ఇంకా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి వాల్స్ కట్ చేసి మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేసి టెస్టింగ్ చేయడానికి ఉపయోగిస్తాం దీన్ని. ఇది అడ్డంగా ఉన్న గోడల్ని కానీ, సంబంధించినవి ఉంటాయి కదా వాల్స్ కానీ, స్లాబ్స్ కానీ, సీసీస్ కానీ కట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. అంటే ఆ స్లాబ్ కట్ చేయడం వల్ల మనం లోపలికి వెళ్ళడానికి చాలా ఈజీగా కన్వీనియంట్ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి ఆపరేషన్ చూపిద్దాం, వర్క్ చేస్తుంది. చేస్తుంది. ఒకసారి చూపించండి సార్ ఎలా వర్క్ చేస్తుందా. పర్ మినిట్ కి 900 to 1300 స్ట్రోక్స్ ఇస్తారు స్పీడ్.
ఇదేంటి సార్ ఇది? ఇది రోటరీ రెస్క్యూ షాప్ పెట్రోల్ కట్టర్ సార్ ఇది. ఓకే. అయితే దీని ద్వారా మనము సీలింగ్స్ గానీ పైకప్పులను గానీ కట్ చేయొచ్చు. ఓకే. ఇది బ్లేడ్ కటింగ్ పెట్రోల్ తో యూజ్ చేస్తాము. బ్లేడ్ కటింగ్ ఉంటుంది, స్మూత్ గా అయిపోతుంది. దీని వల్ల హీట్ ఎక్కుతున్నప్పుడు మరి హీట్ ఎక్కడానికి మనకు డిస్క్ వాటర్ ఉంటుంది, ఈ ట్యూబ్ నుంచి వాటర్ వస్తుంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం కట్ చేస్తున్నప్పుడు దీని ద్వారా అయితే డస్ట్ వస్తుంది మనకి. ఓకే. దీని ద్వారా డస్ట్ కూడా రాదు సార్. డస్ట్ రాకుండా ఈ వాటర్ వస్తుంది కాబట్టి అది కంట్రోల్ చేస్తుంది సార్. ఓకే. ఈ ఎక్విప్మెంట్ ఏంటి సార్ ఇది? దిస్ ఇస్ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రెడర్ సార్. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రెడర్. అంటే లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు అనుకోండి. ఎస్ సార్. లిఫ్ట్ లో ఇరుక్కుపోయినా గానీ డోర్ల మీద మనం క్లోజ్ ఓపెన్ చేయడానికి కానీ చిన్న గ్యాప్ లో పెట్టి దీని నేమ్ లో సార్ స్ప్రెడర్ అంటే పెద్దగా ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. రీసెంట్ గా మేము దీన్ని ఉపయోగించి మన ఉప్పల్ స్కై వ్యాక్ లో 3 స్టూడెంట్స్ ని సేవ్ చేయడం జరిగింది. దీంతో 3 స్టూడెంట్స్ ని సేవ్ చేశారు. ఎస్ సార్. వాళ్ళు దేంట్లో ఒక లిఫ్ట్ లో ఉండిపోయారు. ఉప్పల్ స్కై వ్యాక్ లిఫ్ట్ లో స్ట్రక్ అయినప్పుడు దీన్ని ఉపయోగించి మేము చేశాము. ఆ లిఫ్ట్ లో మొత్తానికి ఆ లిఫ్ట్ లో ఉండిపోయారు. అది ఇంకా ఎవరో మీరే వెళ్ళి రక్షించారు. ఎస్ సార్. అంటే ఇది ఆపరేటింగ్ చాలా ఈజీ సార్ ఇది. ఓకే. ఓకే. దీని 18 kgs వెయిట్ ఉంటుంది ఇది. ఓకే. దీన్ని తీసుకొని మనం ఇలా రైట్ సైడ్ తీసుకుంటే స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అవుతుంది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతుంది. బలంగా గట్టిగా లాగాల్సిన అవసరం లేదు. తక్కువ ఎనర్జీతో ఎక్కువ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఓ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఒక్కసారి కొద్దిగా ఓపెన్ అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఎయిర్ కూడా సఫిషియెంట్ గా అందుతుంటది మనం. అవును. అది మొత్తం క్లోజ్ ఉన్నప్పుడు ఏమైతే ఇన్సఫిషియెంట్ ఎయిర్ వల్ల వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యి నర్వస్ అయిపోయి కోల్పోవడం అట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అంటే లోపలికి వెళ్ళి ముందు భయపడిపోతారండి. చాలా భయపడి ఆక్సిజన్ అందదేమో అని అవుతుందేమో ఒక భయాందోళనతో వాళ్ళు ఏమవుతుందంటే అన్కాన్షియస్ స్టేట్ కి వెళ్ళిపోతారు. ఆ టెన్షన్ లోనే వాళ్ళు ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి అట్లా పడిపోవడం వల్ల వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వగలిగాలి మేము. వచ్చిన వెళ్ళిన మరుక్షణమే దీన్ని తీసుకొని మేము వితిన్ 5 minutes లో చేరుకున్నాం. ఆ రోజు మేము కాల్ వచ్చిన 5 minutes లో ఇటు నుంచి వితిన్ 5 minutes లో చేరుకొని వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. దీని ఆపరేటర్ కూడా చాలా ఈజీ సార్. అడ్వాన్స్ టెక్నాలజీ టూల్స్ ఉండడం వల్ల ఆపరేట్ చేయడం చాలా ఈజీ అయింది. గుణపంతో కొట్టేవారేమో. పాతకాలంలో అయితే గుణపంతో ఆ డోర్ బ్రేక్ చేయడం అట్లాంటి టైంలో ఏమైతే బ్రేక్ చేస్తాం కానీ లోపల ఉన్న విక్టిమ్ ఎవరైతే ఉన్నారో కొన్నిసార్లు వాళ్ళకు కూడా ఇంజూరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం బలంగా కొట్టినప్పుడు ఆ డోర్ వెళ్ళి వాళ్ళ తగలడం, లేకపోతే మన క్రోబార్ వెళ్ళి వాళ్ళ తగలడం, ఇట్లాంటి వల్ల కొంచెం ఇబ్బంది ఉండేది. ఇట్లాంటి ఎక్విప్మెంట్ రావడం వల్ల మేము ఇటు ఎవరికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఓనర్ కి కూడా ఎక్విప్మెంట్ డ్యామేజ్ లేకుండా ఇప్పుడు లిఫ్ట్ మేము ఏదైతే రెస్క్యూ చేసినామో ఆ లిఫ్ట్ డ్యామేజ్ లేకుండా సేవ్ చేసినాం సార్. అది ఆ లిఫ్ట్ కూడా తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా వర్క్ చేస్తుంది. ఆటోమేటిక్ పని చేస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ సార్ ఇది క్లోజ్ చేస్తారు, మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇదేం సార్? ఇది సేమ్ సార్. ఇది మనం హ్యాండ్ కంట్రోల్ తో చేసుకోవచ్చు. డోర్ బ్రేకర్, షట్టర్ లాక్ అయితే చేస్తాం. షట్టర్లు కానీ అట్లాంటి షాపింగ్ మాల్స్ లాక్ అయినప్పుడు దాంట్లో కింద గ్యాప్ లో ఇది పెడతాం సార్. ఓకే. దీని గ్యాప్ పెట్టి మనం దీన్ని ప్రెస్ చేయడం ద్వారా ఇది కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంటది. పెద్ద మనం ప్రెజర్ ఏమి ఇవ్వము, ఈజీ యాక్షన్ తో ఇది పైకి తీసుకొచ్చి బ్రేక్ చేయడానికి. షట్టర్ లోపల ఏదో ఫైర్ కొద్దిగా పొగ వస్తుంది. వాళ్ళేమో ఓనర్ ఏమో క్లోజ్ చేసేసాడు. లాక్ లేదు. అప్పుడు మీరు ఇది అరేంజ్ చేసుకుంటాము. ఇంకోటి కొన్నిసార్లు ఏమైందంటే లాక్ సిస్టమ్ ఫెయిల్ అయిపోద్ది షాపింగ్ మాల్స్ లో కానీ మల్టీప్లెక్స్ లో కానీ. దాంట్లో లాక్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలి, లాక్ పెట్టినా వర్క్ చేయదు అది. అట్లాంటప్పుడు దీని ద్వారా మేము లాక్ సిస్టమ్ తీసేసి దీన్ని బ్రేక్ చేస్తాం. ఇది పెద్ద నొక్కుతుంటే పైకి వచ్చేస్తుంది. ఓకే. ఇలా నొక్కుతుంటే పైకి లిఫ్ట్ అవుతుంది. ఆ షట్టర్ పైకి వస్తుంది. ఆ షట్టర్ పైకి వస్తే ఆటోమేటిక్ ఓపెన్ చేసేసి అక్కడ లోపల ఏది ఉంటే వాళ్ళు రక్షించడం కానీ, లోపల ఉండిపోతే ఏదన్నా ఫైర్ ఉంటే దాన్ని స్టాప్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఏం సార్? ఇది వాట్ ఇస్ దిస్? ఇది స్మోక్ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ సార్. ఇది స్మోక్ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్. ఓకే. అయితే మనం ఎప్పుడైతే ఫైర్ ఫైటింగ్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో కానీ మల్టీప్లెక్స్ బిల్డింగ్ లో కానీ ఎక్కువ ఫైర్ అవుతుంటది కదండి. ఫైర్ ఎక్కువ అవుతుంది. ఫైర్ తో పాటు ఏమవుతుందంటే ఆ ఫైర్ లో వచ్చిన స్మోక్ మొత్తం అక్కడే ఉండిపోతుంది. ఆ గదిలో అనుకోండి, ఆ రూమ్ లో ఉండిపోతుంది. ఆ రూమ్ లో కానీ చుట్టుపక్కల కూడా ఫైర్ ఎక్కడో లోపల జరుగుతుంటది. ఫైర్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఉన్న పాయింట్ మనం చేరుకోలేము ఆ స్మోక్ వల్ల. ఓకే. ఈ మనం దీన్ని ఉపయోగించి ఏమవుతుందంటే అక్కడ ఉన్న స్మోక్ ని బయటికి ఎగ్జాస్ట్ చేసి ఎక్కడైతే ఎయిర్ విండ్ ఉందో ఎయిర్ విండ్ కి అనుగుణంగా మనం దీన్ని ఎగ్జాస్ట్ చేస్తూ మా ఫైర్ ఫైటర్స్ ఉంటారు సార్ వీళ్ళు. మన ఫైర్ ఫైటర్స్ ముందుకెళ్తూ ఆ ఫైర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది సార్. అంటే ఇది ఆన్ చేసిన వెంటనే లోపల ఉన్న స్మోక్ అంతా ఎగ్జాస్ట్ చేస్తుంటది, బయటికి పంపిస్తుంటది. అప్పుడు మన ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళడానికి అవకాశం, లోపలికి వెళ్తారు వీళ్ళు.
ఎఫిషియెంట్ గా వర్క్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది సార్. అది ఆ పొగ ఉండగా మీరు వర్క్ చేయలేరు కదా. ఈ స్మోక్ లో మనం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు నార్మల్ గా చేస్తే మనం టైం వేస్ట్ అవ్వడం తప్ప ఎగ్జాక్ట్ ఫైర్ ని మనం ఆపలేము. ఎక్కడైతే ఫైర్ స్పాట్ ఉందో ఆ స్పాట్ ని గుర్తించలేము. ఓకే, స్మోక్ పైన కానీ ఫైర్ పైన కానీ ఎంతసేపు మనం ఫైర్ ఫైటింగ్ చేసినా కానీ ఫైర్ కంట్రోల్ ఎక్కడ సోర్స్ ఎక్కడ ఉంది, సోర్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ ఫైర్ పాయింట్ ఎక్కడ ఉందో ఆ పాయింట్ లో మనం స్టార్ట్ చేస్తే ఫైర్ మొత్తం పుట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఆ ఫ్లేమ్స్ మనం కంట్రోల్ ఎంత ఫ్లేమ్స్ పైన వాటర్ కొట్టినా కానీ కంట్రోల్ కాదు కదా, కంట్రోల్ కాదు. కాబట్టి మనం ఎక్కడైతే ఫైర్ స్పాట్ ఉందో ఆ స్పాట్ కోసం అని ఆ స్పాట్ గురించి పొగను బయట పంపించడానికి ఎక్విప్మెంట్ ఉపయోగిస్తాం సార్. ఓకేనా, దీని పేరు ఏంటండి? ఇది స్మోక్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ సార్. ఓకే, స్మోక్ ఎగ్జాస్టర్ ఫ్యాన్. ఎస్ సార్. ఓకే సార్. సార్ ఇదేంటండి? ఇది డీసీపీ ఎక్స్టింగ్విషర్ సార్. ఇది కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్ సార్. కార్బన్ డైఆక్సైడ్, CO2 అంటే ఫైర్ వస్తుంది, ఆపాలంటే కార్బన్ డైఆక్సైడ్. ఈ ఎక్స్టింగ్విషర్స్ అనేది మనకు ఫైర్ ఇనిషియల్ స్టేజ్ లో ఫైర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. బాగా ఎక్కువ ఉన్నప్పుడు దీంట్లో మనం ఏం చేయలేము. చిన్న మంటలు ఉన్నప్పుడు బాగా కంట్రోల్ చేస్తే మనం ఆపొచ్చు, పుట్ ఆఫ్ చేయొచ్చు దీని ద్వారా. ఓకే, అయితే ఈ డీసీపీ ఎక్స్టింగ్విషర్ అనేది మెటల్ ఫైర్స్ పైన కానీ, ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా సార్, ఇప్పుడు కార్బన్ కానీ అట్లాంటి దాంట్లో పైన దీంట్లో వాడు ఏం చేస్తామంటే, ఇంకోటి ఎలక్ట్రిక్ ఫైల్స్ అయినప్పుడు కొన్ని సిస్టమ్స్ అట్లాంటివి ఉంటాయి కదా సార్, అట్లాంటప్పుడు దీంట్లో వాడతాం మనం కార్బన్ డైఆక్సైడ్. ఎందుకంటే ఇవి ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఇప్పుడు సిస్టమ్స్ ఉంది సార్, కంప్యూటర్ కానీ కీబోర్డ్ కానీ ఉన్నప్పుడు ఈ డీసీపీతో కూడా మనం ఆర్పొచ్చు. కానీ దీన్ని వాడడం ద్వారా అది ఎక్విప్మెంట్ ఖరాబ్ అయిపోద్ది. ఎక్విప్మెంట్ పాడవకుండా మనం ఎక్విప్మెంట్ సేవ్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం మనం ఫైర్ ని కూడా కంట్రోల్ చేయాలి. అట్లాంటప్పుడు ఈ CO2 ఉపయోగించేసి వాడడం వల్ల ఎక్విప్మెంట్ కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు, మళ్ళీ మనం ఫైర్ కంట్రోల్ చేయొచ్చు. అదే ఇదైతే కొద్దిగా ఎక్విప్మెంట్ పాడవడానికి అవకాశం, ఎక్విప్మెంట్ పాడవుతుంది. ఇదైతే కార్బన్ డైఆక్సైడ్ అయితే ఎక్విప్మెంట్ పాడవదు, మనం ఆ ఎక్విప్మెంట్ ని రక్షించిన వాళ్ళు అవుతాం. ఇది ఎలక్ట్రిక్ ఫైర్స్, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫైర్స్. ఎలక్ట్రిక్ ఫైర్స్ అప్పుడు మాత్రమే దీనికి అట్లా ఉంటుంది సార్. మెటల్ ఫైర్స్ కి దీన్ని మాత్రమే ఉపయోగిస్తాం సార్. మెటల్ ఫైర్స్ లో వాటర్ ఉపయోగిస్తే ఏమైతే వాటర్ తో రియాక్షన్ జరిగేసి కెమికల్ రియాక్షన్ జరిగేసి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోడియం లో వాటర్ కొట్టడం వల్ల కొద్దిగా తీసుకోవడం కానీ, ఫ్లేమ్స్ ఎక్కువైపోయి కొన్ని ఉంటాయి కదా సార్, వాటర్ తోనే కెమికల్ రియాక్షన్ జరిగి ఇంకా ఫ్లేమ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి అట్లాంటి సందర్భంలో మేము డీసీపీ వాడతాం సార్. ఎలక్ట్రిక్ ఫైల్స్ లో దీన్ని వాడతాం సార్. ఇంకా మా దగ్గర ఫోమ్ కూడా ఉంటది. ఫోమ్ సంబంధించింది మన లిక్విడ్ ఆయిల్ ఉంటాయి కదా సార్, దాంట్లో పైన ఎందుకంటే వాటర్ లో తలతన్యత అనేది దీనికి తక్కువ ఉంటది కదా సార్ లిక్విడ్స్, దాన్ని కంట్రోల్ చేయడానికి ఫోమ్ ఎక్స్టింగ్విషర్స్ వాడతాం సార్. ఫోమ్ మేకింగ్ బ్రాంచెస్ ఉంటాయి, దాంట్లో వాడతాం సార్. ఇది ఒకసారి మనం చూద్దాం సార్, ఇది కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉపయోగించారు. నేను పట్టుకోవచ్చు, ఇది పట్టుకోవచ్చు. దీన్ని పట్టుకోవడం ఇక్కడ పట్టుకోండి. CO2 డ్రై ఐస్ కదండి, ఇది ఇక్కడ పట్టుకుంటే చేతులు ఇక్కడ మళ్ళీ ఫీజుకు పోతాయి, ఇక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. అటు సైడ్ పెట్టుకోండి సార్, స్మోక్ పైకి వస్తుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్, CO2 డ్రై ఐస్. మీరు ఒకసారి చూస్తే అక్కడ సైడ్ అక్కడ పడిపోతుంటుంది మీకు ఐస్ లాగా. దీన్ని పట్టుకోవడం వల్ల మీకు ఒకసారి పట్టుకోండి, ఇప్పుడు కూల్ అయిపోయింది. ఇంత ఫైర్ ఫైటింగ్ టైంలో పట్టుకుంటే ఇది ఫ్రీజ్ చేతి ఇక్కడే ఫ్రీజ్ అయిపోయి లాగ్ అయిపోద్ది, రాదు. అందుకని దీనికి హ్యాండిల్ ఎప్పుడైనా సరే యూజ్ చేసినప్పుడు హ్యాండిల్ పట్టుకోవాలి. ఈ హ్యాండిల్ ఒకసారి చూపించండి. డ్రై ఐస్ వస్తుంది. అవును, ఇది కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే మన దీన్ని ఉపయోగిస్తే ఆ యొక్క అప్లయన్స్ వస్తువుని మనం జాగ్రత్తగా ఉంచొచ్చు. పాడవదు, మంటను ఆర్పచ్చు. ఓకే.